శ్రీమాత్రే నమ. జై గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం ఏప్రిల్ 14వ తారీఖు నుంచి 20వ తారీఖు మధ్యలో కుంభరాశి వారికి జరగబోయే వారఫలాలు పరిశీలించే ప్రయత్నం చేద్దాం. కుంభరాశి వారికి కుజుడు రాశిలోకి ప్రవేశించడం, రవి 3వ స్థానంలోకి రావడం, ఒక విధంగా జాతకుడు ఒక విధమైనటువంటి విద్వత్తుతో, ఆత్మబలంతో, కాన్ఫిడెన్స్తో, ధైర్యంతో ముందుకెళ్ళే అవకాశాలు ఉన్నాయి. గత కొంతకాలంగా కుంభరాశి వారు ఏ కార్యక్రమం చేపడతామన్నా కూడా దాన్ని ఏదో విధంగా వాయిదా వేయడం, ఏ పని కూడా సమయానికి పూర్తి చేయలేకపోవడం జరుగుతుంది. ప్రస్తుతం మరి ఈ రెండు అగ్నితత్వ గ్రహాలు జాతకుడికి అనుకూలంగా రావడం వల్ల జాతకుడికి ఒక అంతర్గతంగా ఒక శక్తి ప్రవేశించి అతి శీఘ్రంగా ఏ పనైనా పూర్తి చేయడం, ధైర్యంగా ముందుకు వెళ్ళడం, ఎంత గొప్పవాడినన్నా ఎదిరించి గతంలో పోగొట్టుకున్న విషయాలు కానీ తిరిగి సాధించే ప్రయత్నం చేసే అవకాశం ఉన్నది. అలాగే తన వ్యక్తిగత ఆరోగ్యం మీద, నడవడిక మీద శ్రద్ధ పెట్టడం, అదనపు ఆదాయం కొరకు ప్రయత్నం చేయడం, ఒక విధంగా కొత్త లైఫ్ స్టార్ట్ చేయడం అనుకుందాం. ఫాస్ట్గా కొత్తగా జీవితాన్ని ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తాడు చాలా ఉత్సాహంగా. సో ఏదన్నా కుంభరాశి వారికి ఈ రాశిలో కుజగ్రహ ప్రవేశం అటు స్థిరాస్తుల మీద ఆదాయం పెరుగుతుంది, నూతన ఉత్సాహం కలుగుతుంది, అన్నదమ్ములు, బంధువులు, రక్త సంబంధికుల నుంచి ప్రోత్సాహం లభిస్తుంది. ఇక గురువు రవి 3వ స్థానంలో ఉండడం వల్ల ఒక ప్రభుత్వ అధికారి కానీ, ఒక రాజకీయవేత్త కానీ, లేదంటే ఒక ఆధ్యాత్మికవేత్త కానీ మీ యొక్క అభివృద్ధికి సహకరించి మిమ్మల్ని ఒక మంచి మార్గంలో నడిపించే ప్రయత్నం చేయడం జరుగుతూ ఉంటుంది. మరి రవి 3వ స్థానంలో ఉండడం వల్ల చాలా వరకు కొత్త విషయాలు తెలుసుకుంటారు. ఇప్పటిదాకా జరిగిపోయిన దాన్ని ఒక్కసారి పునఃపరిశీలించి దాంట్లో తప్పొప్పుల్ని ఒకసారి బేరీ చేసుకొని మంచి నడవడిలో మంచివారి సహకారంతో కొత్తగా జీవితాన్ని ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం జరుగుతూ ఉంటుంది. దానికి కంపల్సరిగా మరి రక్త సంబంధికులు, ముఖ్యంగా తండ్రి గారు, గురువు, మీ పై అధికారులు మీకు సహకరిస్తారు, మిమ్మల్ని మంచి మార్గంలో నడిపే ప్రయత్నం చేస్తారు. దీనికి దైవ సహకారం కూడా లభించే అవకాశం ఉంది. అంటే గురువు దైవ సమానం అన్నమాట. గురుగ్రహం అనుకూలత ఉన్న, గురువు లగ్నాన్ని చూసిన 3వ స్థానంలో ఉన్న దైవమే వెనకుండి నడిపిస్తే ఏ విధంగా ఉంటుందో ఆ విధంగా మరి జాతకుడికి ఎటువంటి పరిస్థితి ఏర్పడడం జరిగింది. కాబట్టి చాలా ధైర్యంగా ముందుకు వెళ్ళొచ్చు. ఇక ధనస్థానంలోకి ఆల్రెడీ ఉన్నటువంటి రాహు కొంతవరకు కుటుంబ విషయాల్లో ఇతరుల జోక్యం వల్ల ఇబ్బందులు పడినా, మరి శుక్ర బుధులు ఇది కొంతవరకు ఉన్నత విద్యా అవకాశాలు, ఇది విద్యార్థులకి చాలా అనుకూలంగా ఉండడం జరుగుతుంది. ఇది శుక్రుడు ఈ కుంభరాశి వారికి యోగకారకుడు. అటువంటి యోగకారకుడైనటువంటి శుక్రుడు ధనస్థానంలోకి రావడం వల్ల మరి ఎక్కువగా శుభకార్యాలలో పాల్గొనడం, శుభవార్తలు వినడం, అలాగే కుంభరాశిలో ఉన్నటువంటి స్త్రీలకి నూతన ఉపాధి అవకాశాలు రావడం కానీ, విదేశ అవకాశాలు, విద్యా అవకాశాలు రావడం జరిగే అవకాశం ఉంది. ఆదాయం విషయంలో జాతకుడికి స్త్రీల యొక్క సహకారం, అది ముఖ్యంగా అధికారంలో ఉన్నటువంటి స్త్రీలకు కానీ, విదేశంలో ఉన్నటువంటి మీ మిత్రులు, అంటే స్త్రీలంటే బయట వాళ్ళు ఎందుకు చేస్తారు, అక్కలో, చెల్లిలో, అమ్మాయిలో, కూతుల్లో ఉంటే వాళ్ళు సహకారం చేసే అవకాశం ఉంటుంది. మరి శుక్రుడు మరి ఈ విధంగా స్త్రీ సంతానానికి కారణం అవుతుంటాడు. కాబట్టి స్త్రీల యొక్క సంతానం ద్వారా కానీ, బంధువుల ద్వారా కానీ జాతకుడి యొక్క అభివృద్ధికి సహాయం చేస్తారు. అలాగే బుధుడు మరి ఈ అష్టమాధిపతిగా ధనస్థానంలో ఉండడం వల్ల ఒక విధంగా ఆకస్మిక ధనలాభం అనొచ్చు. గతంలో మీ వద్ద ఎవరన్నా సహకారం పొంది ఉండి వాళ్ళు మీ మీద అభిమానంతో తిరిగి ఆ ధనాన్ని మీకు ఇవ్వవచ్చు. లేదంటే ఒక స్త్రీ ధనం, అంటే మీకు డౌరీ రూపంలో కానీ, లేదంటే మీరు గతంలో మీ అక్క చెల్లెలకో లేదంటే ఎవరికైనా మేనత్తలకో ఏదైనా ఆస్తి రాసి ఉంటే వాళ్ళకి ఏదైనా వారసులు లేకుండా ఆ విధంగా అయినా సరే మొత్తం మీద ఒక గుప్తధనం లాంటిది. ఎందుకంటే రాహు అక్కడ ఉన్నాడు కాబట్టి, శుక్రుడు ఉచ్చులో ఉన్నాడు కాబట్టి, బుధుడు వక్రించి ఉన్నాడు కాబట్టి ఒక గుప్తధనం లాంటిది అవ్వచ్చు, లేదంటే ప్రైజ్ మనీ అవ్వచ్చు, లేదంటే మీరు ఇతరులకి సహకారం చేయడం వల్ల అనుకోకుండా అది లంచం రూపం అనలేము కానీ ఒక బహుమతి రూపంలో రావచ్చు, ఒక ప్రైజ్ మనీ లాంటిది మీకు వచ్చే అవకాశం ఉంది. అంటే బుధుడు మీకు అక్కడ వక్రించి ఉండడం వల్ల అంటే ఇది పోయింది ఇంకా రాదు అనుకున్నటువంటి ధనం వచ్చే అవకాశం ఉంది. మరి రెండు శుభగ్రహాలకి
రాహు మిత్రుడు అవటం వల్ల ఈ విధంగా గుప్తధనం లాంటిది కూడా రావడం జరుగుతుంది. మరి నిధులు నిక్షేపాలు లాంటి జోలికైతే వెళ్ళకండి, అలాంటివి ఏమి ఉండవు. బట్ సాధారణంగా ఏంటంటే రాహు శుక్రుడు కలిసి ఉన్నప్పుడు ఇటువంటి ధనం వచ్చే అవకాశం ఉంటుంది. అది కూడా ధనస్థానంలో ఉండడం వల్ల అది కుటుంబ ధనం అన్న అవ్వచ్చు. కాబట్టి ఏదో కొంతకాలం పాటు గతంలో వాళ్ళు దాచుకున్న ధనం కూడా లభించవచ్చు. అది వాళ్ళ స్థాయిని బట్టి అది 100 రూపాయలు అవ్వచ్చు, 1,00,000 రూపాయలు అవ్వచ్చు, 1,00,00,000 రూపాయలు అవ్వచ్చు. మొత్తం మీద ఏంటంటే ఒక రహస్య ధనం, ఒక గుప్తధనం లాంటిది లభించే అవకాశం ఉంది. బట్ అది మరీ దానికోసం ఊరికే విశేష ప్రయత్నాలు చేసి నిధులు గట్టా ఉన్నాయని ఊరికే టైం వేస్ట్ చేసుకోవద్దు. అలాంటి ఏమైతే ఉండే అవకాశం లేదు. ఉన్నా కూడా మన దాకా రావు. కానీ బట్ కేవలం ఈ కాంబినేషన్ వల్ల మనకి ఏదైనా ఒక అనుకోని ఆకస్మిక ధనలాభం కలిగే అవకాశం ఉంది. కాబట్టి అటువంటిది రావడం వల్ల మీ కొన్ని సమస్యలు పరిష్కరించే అవకాశం అయితే ఉన్నది. బట్ ఏదైనా ఇప్పుడు ఉన్నటువంటి కుజ ప్లస్ రవి గ్రహాలు ఇది క్రీడారంగంలో ఉన్న వాళ్ళకి, ప్రభుత్వ ఉద్యోగం ప్రయత్నం చేస్తున్న వారికి, పోలీస్ డిపార్ట్మెంట్ వారికి చాలా అనుకూలంగా ఉంటుంది. వృత్తిలో మంచి విజయాన్ని, అలాగే ఒక ప్రమోషన్ లాంటిది కూడా పొందే అవకాశం ఉంటుంది. సాధారణంగా ఈ రాశి ఫలాలు చూస్తున్న వాళ్ళకి అనేక రకాల సందేహాలు రావడం జరుగుతూ ఉంది. ఒకే రాశిలో ఉన్నంత మాత్రాన అందరికీ ఒకే విధమైనటువంటి ఫలితాలు ఉండే అవకాశం లేదు. ఒక రాశిలో సాధారణంగా 3 నక్షత్రాలు రావడం జరుగుతుంటుంది. వారు జన్మించినటువంటి జన్మ నక్షత్రాన్ని బట్టి కూడా జాతకం ఆధారపడి ఉంటుంది. సో ఉదాహరణకి కర్కాటక రాశి తీసుకుందాం. కర్కాటక రాశిలో పునర్వసు 4వ పాదం, పుష్యమి, ఆశ్లేష నక్షత్రాలు ఉంటాయి. ఈ పునర్వసు నక్షత్రం 4వ పాదంలో మరి ఆది పురుషుడైనటువంటి శ్రీరామచంద్రుడు జననం జరిగింది. అదే ఆశ్లేష నక్షత్రంలో మరి లక్ష్మణుడు, ఆదిశేషుడు లక్ష్మణుడు గాను, శత్రుఘ్నుడు, ఈ 2 కూడా కవలలు ఈ ఆశ్లేష నక్షత్రంలో జన్మించడం జరిగింది. అదే పుష్యమి నక్షత్రంలో భరతుడు జన్మించడం జరిగింది. అంటే మొత్తం మీద 4 అన్నదమ్ములు కూడా కర్కాటక రాశి అందే జన్మించారు. అయితే అందరికీ ఒకే విధమైన ఫలితం జరిగిందా? మీరు ఒకసారి మీరు రామాయణాన్ని తెలుసుకున్నప్పుడు రాముడికి ఒక విధంగా జరిగింది, లక్ష్మణుడికి ఒక విధంగా జరిగింది, భరత శత్రుఘ్నులకు ఒక విధంగా జరిగింది. అది వివాహ విషయంలో అవ్వచ్చు, వాళ్ళ అన్యోన్య దాంపత్య విషయంలో అవ్వచ్చు, రాజ్యం రావడంలో అవ్వచ్చు. సో అందువలన ఏంటంటే ఒకే రాశిలో జన్మించినంత మాత్రాన అందరికీ ఫలితాలు ఒకే విధంగా ఉండవు. వారి జన్మ నక్షత్రాన్ని బట్టి కూడా గోచార ఫలితాలు ఆధారపడడం జరుగుతూ ఉంటుంది. సో అలాగే మరి ప్రస్తుతం ఈ గురుగ్రహం భరణి నక్షత్రం మీద సంచరించడం జరుగుతుంది. సో ఈ భరణి నక్షత్రం మీద సంచరించడం వల్ల అశ్విని నక్షత్రం వారికి ఎలా ఉంటుందంటే మరి సంపత్తార మీద ప్రయాణించడం వల్ల వాళ్ళకి ఆర్థిక పరంగా చాలా అనుకూలంగా ఉంటుంది. అదే కృత్తికా నక్షత్రం వారికి ఎలా ఉంటుంది, పరమిత్రత రావటం వల్ల ఏంటంటే వాళ్ళకి ధనం ఖర్చు ఎక్కువ ఉంటుంది. సో ఈ విధంగా నక్షత్రాన్ని బట్టి కూడా గోచార ఫలితాలు మారుతుంటాయి. కాబట్టి మాకు ఇది జరిగిందండి, మాకు ఇది జరగలేదన్నటువంటి అపోహ మాత్రం పెట్టుకోవద్దు. కేవలం ఈ గోచార ఫలితాలు నామమాత్రంగా తీసుకోవడం, దాని తర్వాత జాతకంలో జరుగుతున్నటువంటి దశలు, అంతర్దశలు, విదశల మీదే జాతకం ఎక్కువగా ఆధారపడి ఉండడం జరుగుతూ ఉంటుంది. కాబట్టి సాధ్యమైనంత వరకు మీరు జాతక ఫలితాలను జాగ్రత్తగా తీసుకుంటూ పాజిటివ్ వరకు జాగ్రత్తగా తీసుకోవడం, పరిహారాలు లాంటివి ఏముంటే జాగ్రత్తగా పాటించుకోవడం అనేది ఉత్తమమైన పద్ధతి. తప్ప ప్రతిదీ కూడా ఏదో స్త్రీలాభం ఉందంటే స్త్రీ వస్తుందనో, ఏదో అంటే ఆర్థిక పరంగా బాగుంటుందంటే నిద్రుగుతుందనో అలాంటి అపోహలకి భ్రమలకి ఎట్టి పరిస్థితులు కూడా లొంగడానికి వీల్లేదు. ఎందుకంటే అనేక మంది ఒకే రాశిలో జన్మిస్తూ ఉంటారు, అనేక మందికి ఒక విధంగా ఉండదు. కాబట్టి మరి రాశి ఫలితాలు చూస్తున్న వాళ్ళు చాలా జాగ్రత్తగా చూసి దాన్ని ఏదో నామమాత్రంగా తీసుకోవడం మంచిది. ఇంకా మనకు మేలైన ఫలితాలు, ఉత్తమైన ఫలితాలు కావాలనుకుంటే మీకు అందుబాటులో ఉన్నటువంటి ఒక మంచి జ్యోతిష్య పండితుడిని సంప్రదించడం వల్ల అది ఎలా ఉండాలంటే మీకు మీ ఒక్కరి జాతకమే కాకుండా మీ కుటుంబ సభ్యులు అందరి జాతకం, కొంతమంది వంశవారపర్యంగా ఆ కుటుంబం అంతా కూడా ఒక గురువుని ఆశ్రయిస్తూ ఉంటారు. ఆ విధంగా వాళ్ళు ఖచ్చితంగా అందరి జాతకాలను బేరీ చేసి అందులో మీ జాతకాన్ని కూడా పరిశీలించి చెప్పడం జరుగుతుంటారు. తప్ప
కేవలం మీ ఒక్క వ్యక్తిగత జాతకం బట్టే కాకుండా మీ భార్య, మీ పిల్లలు, మీ అన్నదమ్ములు అందరి జాతకం కూడా జాతకం మీద ప్రభావం చూపిస్తుంటాయి. కాబట్టి ఇది చాలా సున్నితమైనటువంటి వ్యవహారం తప్ప ఏదో గురువు వచ్చాడు, శని వచ్చాడు, ఈ జాతకాలు మారిపోతాయని మాత్రం ఎట్టి పరిస్థితులు కూడా అనుకోవద్దు. ఇది అందరికీ అన్ని విధాల అన్ని గ్రహాలు జాతకుడికి అనుకూలించినప్పుడే చాలా అనుకూలంగా ఉంటుంది. ఒక గ్రహం బాగున్నంత మాత్రం శుభం జరగదు, ఒక గ్రహం పాడైనంత మాత్రం ఇబ్బంది కూడా జరిగే అవకాశం లేదు. కాబట్టి జాతకుడు జాగ్రత్తగా ఈ గోచార ఫలితాలను అన్వయించుకుంటూ దాన్ని కొంతవరకు తీసుకోవడమే మంచిది. స్వస్తి.